క్రీజ్లో ఉంటే ఆ ఆటగాళ్లకు ప్యాంటు షర్టు అక్కర్లేదు, పంచె ఉంటే చాలు. మంత్రోచ్చారణలు చేయడమే కాదు, బ్యాట్ పట్టి సత్తా చాటుతామంటున్నారు. గంట కొట్టి భగవంతుణ్ణి ప్రార్థించడమే కాదు, బాల్ పట్టి వికెట్లను ఎగరగొడతామని కూడా అంటున్నారు. నిత్యం పూజలు హోమాలు చేస్తూ బిజీగా గడిపేవారు సైతం పంచకట్టులో బ్యాట్ పట్టి క్రికెట్ ఆడటం అందరినీ ఆకర్షిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి పురోహితుల క్రికెట్ లీగ్ పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. దేశవ్యాప్తంగా క్రికెట్ అంటేనే మన యువతకు ఒక ఎమోషన్, ఒక ఫీవర్. అన్ని వర్గాల వారు క్రికెట్ ను ఆస్వాదిస్తూ ఉంటారు. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉండే పురోహితులు సైతం బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతున్నారు. ఏకంగా వారి కోసం రాష్ట్ర స్థాయిలో ఒక క్రికెట్ లీగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుకు చెందిన 20 పురోహిత జట్లు పాల్గొనడం ప్రత్యేక అట్రాక్షన్ గా నిలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా పురోహితుల క్రికెట్ లీగ్ అట్టహాసంగా కొనసాగుతోంది. పోటీల సమయంలో పురోహితులు ట్రెండీగా కనిపించారు. ఎలాంటి డ్రెస్ కోడ్ లేకుండా ఎప్పుడూ ఉండే పంచకట్టులోనే క్రికెట్ ఆడడం చూపులను ఆకట్టుకునేలా చేసింది. భీమవరం డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో పురోహిత క్రికెట్ లీగ్ సీజన్ 3 జరుగుతుంది. పంచకట్టులో క్రికెట్ ఆడుతున్న పురోహితుల ఆటను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. పురోహిత క్రికెట్ లీగ్ సీజన్ 3లో విజయం సాధించిన జట్టుకు ₹1,00,000 ప్రకటించారు నిర్వాహకులు. రన్నర్ జట్టుకు ₹50,000 నగదును ప్రకటించారు. ఎంతో అద్భుతంగా మాకు సహకరించినటువంటి ప్రధాన దాతలు అందరూ కూడా, అలాగే డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం, వారితో పాటుగా గన్నాపత్తుల వారి క్రీడా మైదానంలో ఎంతో అద్భుతంగా ఈ యొక్క క్రీడోత్సవ మహా కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చక్కగా క్రీడలన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. స్పోర్ట్స్ అనేది బ్రాహ్మణులకు కూడా స్పోర్ట్స్ కావాలి, శారీరకంగా ఉల్లాసంగా ఉండాలని ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. పురోహితులు, వేద పండితులు, అర్చకులు అందరూ ఈ క్రికెట్ లీగ్ మ్యాచ్ లో పాల్గొన్నారు. గోదావరి జిల్లాల ఆతిథ్యం తమకు ఎంతగానో నచ్చిందని హైదరాబాద్ నుంచి క్రికెట్ ఆడడానికి వచ్చిన పురోహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ టైగర్స్ టీం అంతా కూడా కీసరగుట్ట వేద పాఠశాలలో అందరూ కూడా స్మారకాధ్యయనం పూర్తి చేశారు. మాకు ఖాళీ సమయాల్లో పాఠశాల నుంచి క్రికెట్ ఆడడం చాలా అలవాటు. ఖాళీ సమయాల్లో ఇలా బ్రాహ్మణ టోర్నమెంట్స్, ముఖ్యంగా భీమవరం టోర్నమెంట్ అంటే చాలా మాకు ప్రీతి. ఆ టోర్నమెంట్ ఎన్ని పనులున్నా కూడా రావడానికి మేము ముందుంటాము. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుకు చెందిన పురోహితులు, వేద పండితులు, అర్చకులు తమ ఆటతో మెరిపిస్తున్నారు. పూజలు పునస్కారాలు కాసేపు పక్కన పెట్టి ఇలా ఆట విడుపుతో సేద తీరారు పురోహితులు.